అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యల వల్ల అనేక దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలతో కొందరు సమస్యల్లో పడితే, ఆయన చేసే పనుల వల్ల మరికొందరు విపరీతంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నేళ్ల క్రితం ట్రంప్ ఇరాన్ అణ్వాయుధ తయారీని అడ్డుకోవటమే లక్ష్యంగా తీసుకున్న చర్యలతో ఆ దేశ కరెన్సీ కనిష్ట స్థాయికి పడిపోయింది. ముఖ్యంగా ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ దాదాపు 10 లక్షల రియాల్స్కు చేరుకుంది. దీంతో అక్కడి సర్కార్ ఆర్థిక మంత్రిని బాధ్యుణ్ణి చేస్తూ అతన్ని తొలగించింది. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా ఒక అమెరికా డాలర్తో పోలిస్తే ప్రస్తుతం ఇరాన్ కరెన్సీ 9,30,000 రియాల్స్కు చేరుకుంది. 2015లో ఒక డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 32,000 రియాల్స్గా ఉండేది. అయితే గతేడాది ఆ దేశ అధ్యక్షుడిగా మసౌద్ పజెక్షియాన్ బాధ్యతలు చేపట్టే నాటికి దాని విలువ 5,84,000కు చేరుకుంది. గత 6 నెలలుగా మరింత కనిష్టానికి పడిపోయింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఒక డాలర్ విలువ 8,50,000 రియాల్స్గా ఉండగా ఇప్పుడు దాదాపుగా 10 లక్షల రియాల్స్కు చేరుకుంది. ఇందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణం. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధ తయారీకి సిద్ధం అవుతుండగా డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి చర్యలు చేపట్టారు. ఇరాన్ ప్రభుత్వంపై ఆయన గరిష్ట ఒత్తిడి పెంచేలాగా పెద్ద ఎత్తునే పావులు కదిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకురావటం, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు అమలుకు కూడా ఆయన పిలుపిచ్చారు. దీంతో ఆ దేశ కరెన్సీ విలువ తగ్గుతూ వస్తోంది. ఏడాది కాలంలోనే రెండింతల పతనానికి చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి తక్కువ విలువున్న కరెన్సీల్లో ఇరాన్ రియాల్ 3వ స్థానానికి చేరుకుంది. దీంతో ఆ దేశ సర్కార్ అక్కడి ఆర్థిక మంత్రి అబ్దొల్ నన్సర్ హెమ్మతిని బాధ్యుని చేస్తూ ఆయన్ని పదవి నుంచి తొలగించింది. ముఖ్యంగా ఆదివారం రోజు అతడిని అభిశంసిస్తూ అక్కడి పార్లమెంటు ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుడైన పెజిక్షియన్ మాట్లాడుతూ మన దేశం ఆంక్షల యుద్ధంలో చిక్కుకుందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. మరోవైపు పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి స్పందిస్తూ కరెన్సీ విలువ పడిపోవటానికి ఎవరో ఒకరిని నిందించడం సరికాదని చెప్పారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితికి ప్రధాన కారణాలు 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవటం, పశ్చిమాసియా ఆంక్షలేనని ఆయన చెప్పుకొచ్చారు.